రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి. ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ నవరాత్రి వేడుకలు సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. నిర్ణీత సమయానికి శోభాయాత్ర పూర్తి చేస్తూ పోలీస్ వారికి సహకరించాలి. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా. వాస్తవాలను తెలుసుకోకుండా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన క్రిమినల్ కేసులు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్ ఈరోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక కళ్యాణ మండపంలో హిందూ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాటించవలసిన నియమ నిబంధనలపై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారికి సహకరిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది తలెత్తకుండా గణేష్ మండపాలను పోలీస్ వారు అనుమతితో ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన రోజున నిర్దిష్ట సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చూసుకోవాలని, చివరి రోజు మధ్యాహ్నం నుండే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించి నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యే విధంగా సహకరించాలన్నారు. మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వాహకులు పై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, బ్లూ కోట్ సిబ్బంది తరచూ మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదు. గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో శోభాయాత్ర రోజున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమజ్జనం రోజున ఉపయోగిస్తే డీజే యజమానులతో పాటుగా మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పోలీస్ వారి అనుమతితో మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై, వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిజాలు తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో అట్టి మెసేజ్లను ఫార్వర్డ్ చేయకూడదని సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సోషల్ మీడియా విభాగం ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. Any Pandal owner member doing any bad thing, the Pandal owner is the main responsible. So Pandal owners, and if this year if we find the cases of Pandal owner, then I will cancel the permission of Pandal owner is next year. Definitely I will cancel. Next point, a communal issue or rumors. In 5 तारीख we have Eid also. So any communal issue, any rumors, so without any authentication, don't forward to the other WhatsApp group. So first directly contact to the CI or police or balance. Important program, traffic road congestion and cultural program. So generally Pandal owner organize some cultural programs. So ensure that this cultural program organized in not on road, because we need road free or free vehicle movement. So if you want to organize any program, you will be free, but just not organize on road. Important only DJ already ESP rules. As per Supreme Court guidelines, when 10 days of Ganpati celebration also,
sound system will be closed on the same o'clock every day. And DJ is not allowed. Already we have find out many DJ owners, but Pandals there are also their own sound system. So if anyone violates these rules, then I will definitely, since the DJ of next year, I will ensure that the Pandal not get any permission for next year celebration. So Ganpati celebration is of more is for person for another society. It is a very happy moment. So it's a responsibility of on our police or we other Pandal owners to peacefully celebrate this happy Ganesh festival. For that person also, I will wish you very best in the happy Ganpati festival. And if you have any doubt, directly contact the CL or DSP. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా వన్ మీటింగ్ కలెక్టర్లో వన్ మీటింగ్. సో ఆల్రెడీ our meeting scheduled on 4 o'clock, but we have started at 5 o'clock. So already late and so we will stop here. Please follow all the guidelines given. This actually this 28 guidelines is only for Pandal owners. Please follow all these guidelines. Once again, very happy Ganesh festival celebration. Thank you.